అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'నీకై వేచి ఉన్న' రచించిన వారు ఉమాగారు. కథలోనికి వస్తే సుమన డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తుంది. తన వయసు 40 సంవత్సరాలు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎవరైనా తనని పెళ్ళెప్పుడు చేసుకుంటావని అడిగితే నవ్వుతూ మాట దాటేసేది. ప్రతిరోజు క్రమం తప్పకుండా కాలేజీకి రావటం, తన పని తాను చూసుకోవటం, ఖాళీ టైంలో రేపు చెప్పాల్సిన క్లాస్ గురించి రిఫర్ చేసుకోవటం, కాలేజీ టైం అవ్వగానే ఇంటికి వెళ్ళిపోవటం. ప్రతిరోజు ఇదే దినచర్య. కాలేజీలో కూడా తోటి లెక్చరర్స్తో ఎక్కువగా మాట్లాడేది కాదు. వాళ్ళు ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్పి సైలెంట్గా తన పని తాను చేసుకునేది. సుమన వ్యక్తిత్వం చూసి సుమనని తోటి లెక్చరర్స్ మరియు స్టూడెంట్స్ అందరూ గౌరవించేవారు, అభిమానించేవారు. ఒకరోజు తన క్లాస్ అయిపోయాక స్టాఫ్ రూమ్లోకి వచ్చి నెక్స్ట్ క్లాస్లో తను చెప్పాల్సిన క్లాస్ గురించి రిఫర్ చేసుకుంటుంది సుమన. అంతలోకి ఎక్స్క్యూజ్ మీ అన్న గొంతు విని ఎవరా అని తలెత్తి చూసింది. ఎదురుగా ఒక వ్యక్తి టక్ చేసుకుని 6 అడుగుల ఎత్తులో హుందాగా నుంచుని ఉన్నాడు. ఏం కావాలండి అని అడిగింది సుమన. అప్పుడు అతను తన పేరు ఈశ్వర్ అని, తను ఈ కాలేజీకి కొత్తగా వచ్చిన మ్యాథ్స్ లెక్చరర్ అని, ఈరోజు కొత్తగా జాయిన్ అవ్వటానికి వచ్చానని తనని తాను పరిచయం చేసుకున్నాడు. సుమన కూడా తన పేరు చెప్పి తను అకౌంట్స్ లెక్చరర్ అని చెప్పి పరిచయం చేసుకుంది. అయితే ఇద్దరికీ కూడా మాట్లాడుకున్నంతసేపు ఒకరికొకరు ఎక్కడో చూసుకున్నట్లు అనిపించసాగింది. మాటల మధ్యలో ఇద్దరూ ఒకే కాలేజీలో డిగ్రీ చదివారని, ఈశ్వర్ తనకి సూపర్ సీనియర్ అని గుర్తు తెచ్చుకుంది సుమన. ఈశ్వర్ కూడా తనను గుర్తుపట్టాడు. ఇప్పుడు ఈశ్వర్ వయసు 45 సంవత్సరాలు. ఒకరినొకరు చూసుకుని 20 సంవత్సరాలు దాటిపోవటం వల్ల, వయసు తెచ్చిన మార్పుల వల్ల వెంటనే ఒకరికొకరు గుర్తుపట్టలేకపోయామని అనుకున్నారు. ఎప్పట్లాగే ఆ రోజు కూడా సుమన కాలేజీ అయిపోగానే తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంట్లో సుమన ఒక్కతే ఉంటుంది. సుమన తల్లిదండ్రులు కరోనా టైంలో కరోనాతో ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. సుమన వారికి ఒక్కటే కూతురు. వారి బ్రతికి ఉన్నంతకాలం సుమనని పెళ్లి చేసుకోమని కోరుతూనే ఉండేవారు. అయితే సుమన మాత్రం ఎందుకో పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడేది కాదు. ఈరోజు ఎందుకో సుమన మనసు ఎంతో బాధగా ఉంది. ఉదయం కాలేజీలో ఈశ్వర్ని చూసిన దగ్గర నుండి తన మనసులో లేదు. డిగ్రీ చదివే రోజుల్లో సుమన అప్పట్లో కాలేజీ హీరో అయిన ఈశ్వర్ని ఎంతో గాఢంగా ప్రేమించింది. కానీ ఆ విషయం అతనికి చెప్పటానికి చాలా భయపడేది. ఈశ్వర్ కూడా కాలేజీలో చదువుకునేటప్పుడు సుమన ఎదురు పడితే చూసేవాడు. కానీ అతని మనసులో ఏముందో సుమనకి అర్థమయ్యేది కాదు. ఈశ్వర్ సీనియర్ అవటం మూలన సుమన కన్నా ముందే చదువు పూర్తి చేసుకుని కాలేజీ వదిలి వెళ్ళిపోయాడు. తనతో పాటే తన ప్రాణం కూడా వెళ్ళిపోయినట్లు ఫీల్ అయిపోయింది సుమన. అప్పటి వరకు ఎంతో సరదాగా చలాకీగా ఉండే సుమన అప్పటి నుండి నిదానంగా మారిపోయింది. అప్పటి నుండి కూడా ఈశ్వర్ గురించి కలలు కంటూ ఆలోచిస్తూ తను ఎక్కడైనా ఎప్పుడైనా కనపడతాడేమో, ఈసారి ఎలాగైనా తన మనసులో అతని మీద ఉన్న ప్రేమని తప్పకుండా చెప్పాలని ఎంతో ఎదురు చూసింది. కానీ తన కలలుగానే మిగిలిపోయాయి. కాలక్రమేణా సుమన తన బాధపడుతూ ఉంటే తన తల్లిదండ్రులు కూడా బాధపడతారని వారి కోసం పైకి సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ పిహెచ్డి చేసి ఒక డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయింది. తన బాధను అంత మనసులో తొక్కిపెట్టి పైకి మామూలుగా ఉంటూ తన జీవితాన్ని రొటీన్గా మార్చేసుకుంది సుమన. మళ్ళీ ఇప్పుడు ఈశ్వర్ని చూడగానే తన మనసు మళ్ళీ అల్లకల్లోలంగా మారిపోయింది. అయితే తనకు పెళ్ళైపోయి తన భార్య బిడ్డలతో హ్యాపీగా ఉండి ఉంటాడని, ఇలాంటి సమయంలో తన ప్రేమ అతనికి చెప్పి అతని జీవితంలో మనశ్శాంతి లేకుండా చేయకూడదని నిర్ణయించుకుని సైలెంట్గా ఉండిపోయింది. ఆ రోజు ఆదివారం. రోజు కన్నా ఆ రోజు లేటుగా లెగిసి టిఫిన్ చేసుకుని తిని వంట చేసుకుని తీరికగా కూర్చుని డైరీ రాసుకుంటుంది సుమన. చిన్నప్పటి నుంచి తనకి డైరీ రాసే అలవాటు లేకపోయినా ఈశ్వర్ దూరం అయినప్పటి నుంచి తన మనసులో భావాలను, తన ప్రేమని, తన బాధని డైరీతో పంచుకోవటం అలవాటు చేసుకుంది. అంతలోకి కాలింగ్ బెల్ మోగటంతో తను రాసే డైరీని సోఫాలో పెట్టి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఈశ్వర్. ఒక్క క్షణం తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. అలాగే చూస్తుంది సుమనని. ఏమండి, నన్ను లోపలికి రానివ్వరా అని అడిగాడు ఈశ్వర్. వెంటనే పక్కకు తప్పుకొని లోపలికి రమ్మని ఆహ్వానించింది. కూర్చోమని సోఫా చూపించింది. తను కూడా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఏంటండి సడన్ సర్ప్రైజ్ అని అడిగింది. మా ఇల్లు మీకు ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయింది. ఈశ్వర్ తాను అద్దెకు ఇల్లు కోసం మన కాలేజీ అటెండర్ని వెంటబెట్టుకుని ఈ ఏరియాలో వెతుకుతున్నాను. అంతలోకి అతనికి ఇంటి దగ్గర నుండి అర్జెంటుగా రమ్మని
ఫోన్ వస్తే మీ ఇల్లు ఇక్కడేనని చెప్పి తాను వెళ్ళిపోయాడు. ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను కదా అని మీతో మాట్లాడినట్టు ఉంటుంది కదా అని వచ్చి మీ ఇంటి కాలింగ్ బెల్ కొట్టాను అన్నాడు ఈశ్వర్. మాటల మధ్యలో తనకి పెళ్ళయిందని, తన భార్య అనారోగ్యంతో చనిపోయి 7 సంవత్సరాలు అయిందని, తన భార్యకి పిల్లలు పుట్టే యోగం లేదని డాక్టర్స్ చెప్పటంతో ఆ దిగులుతో చనిపోయింది అని చెప్తాడు. ఈశ్వర్ సుమన గురించి అడగటంతో తన తల్లిదండ్రులు చనిపోయిన విషయం చెప్పి తను పెళ్లి చేసుకోలేదని చెప్పింది. ఈశ్వర్ కారణం అడగటంతో అందరితో వలె చిన్నగా నవ్వి తప్పించుకుంది. ఇంతలో అమ్మాయి సుమన అనే పిలుపు విని ఈశ్వర్కి కాఫీ ఇస్తున్న సుమన, మీరు కాఫీ తాగుతూ ఉండండి, మా ఓనర్ ఆంటీ పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళింది. అలాగే అని చెప్పి ఈశ్వర్ ఇల్లంతా కలయ చూస్తూ పక్కనే సోఫాలో ఉన్న డైరీని చూసి, ఓహో తనకి డైరీ రాసే అలవాటు ఉందన్నమాట అనుకుంటూ అనుకోకుండా అటువైపు దృష్టి సారించగా ఈశ్వర్ అని తన పేరు కనపడగానే ఇంకొకరి డైరీ చదవటం సభ్యత కాదని తెలిసిన తన పేరు ఎందుకు ఉందో అనే కుతూహలంతో డైరీ పట్టుకుని ఓపెన్ చేశాడు. అతని కళ్ళు స్పీడ్గా మళ్ళీ ఎక్కడ సుమన వచ్చేస్తుందేమో అని అక్షరాల వెంట పరుగులు తీశాయి. తన మనసేంటో అర్థమైంది ఈశ్వర్కి. ఇంతలో సుమన వస్తున్న అడుగుల చప్పుడు వినపడటంతో డైరీని యథాస్థానంలో పెట్టేశాడు. లోపలికి వస్తూనే సుమన, సారీ ఈశ్వర్ గారు, మా ఓనర్ ఆంటీ అప్పుడప్పుడు వచ్చి ఇలా పలకరిస్తూ ఉంటారు, ఒక్కదాన్నే ఉంటారని పెద్దావిడ కదా, ఆమెను కాదని రాలేకపోయాను అని చెప్పింది సుమన. పర్లేదండి, ఇంకా వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఈశ్వర్. రోజులు తొందరగా గడిచిపోసాగాయి. విద్యార్థులు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఆ తర్వాతి రోజు నుండి 2 నెలలు కాలేజీకి సెలవులు. ఈ 2 నెలలు ఈశ్వర్ని చూడకుండా ఎలా ఉండాలో అని ఇప్పటి నుంచి దిగులు పట్టుకుంది సుమనకి. ఇంతలో ఈశ్వర్ సుమన దగ్గరకు వచ్చి, సుమన నీతో కొంచెం మాట్లాడాలి, రేపు మీ ఇంటికి రావచ్చా అని అడిగాడు. సుమన ఎందుకు అని ఆశ్చర్యపోతూ, తప్పకుండా రేపు మా ఇంటికి భోజనానికి వచ్చేయండి ఈశ్వర్ గారు అని పిలిచింది. ఈశ్వర్ సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. తెల్లారితే ఆదివారం. ఈశ్వర్ వస్తాడని చాలా సంవత్సరాల తర్వాత తనకు తాను ఎంతో ఇష్టంగా రెడీ అయింది సుమన. గారెలు, పాయసం వండి, సాంబారు, బంగాళదుంపల వేపుడు, కొబ్బరి చట్నీ చేసి ఈశ్వర్ కోసం ఎదురు చూడసాగింది. మధ్యాహ్నం 12 అవుతుండగా వచ్చాడు ఈశ్వర్. రావటంతోనే ఆ రోజు సుమన ప్రత్యేకంగా రెడీ అవటం గుర్తించాడు. ఈరోజు మీరు చాలా బాగున్నారు సుమన గారు అని ప్రశంసించాడు. సుమన నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది. సోఫాలో కూర్చుంటూ ఈశ్వర్ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను సుమన్ గారు అంటూ మొదలుపెట్టాడు. సుమన కళ్ళల్లోకి చూస్తూ, నన్ను పెళ్లి చేసుకుంటారా సుమన అని అడిగాడు. ఒక్కసారిగా అతని నోటి వెంట వచ్చిన ఆ మాటలు విని సుమన షాక్ అయిపోయింది. తన కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అది చూసిన ఈశ్వర్ కంగారు పడిపోతూ, అయ్యో సారీ సుమన, మీ మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించండి, మీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే వదిలేయండి, మనం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్లా ఉండిపోదాం అని అన్నాడు. సుమన కళ్ళు తుడుచుకుంటూ, అదేమీ లేదండి, మీరు సడన్గా అలా అడిగేసరికి నాకే తెలియకుండా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, మీకెందుకు నన్ను పెళ్లి చేసుకోవాలని అనిపించిందో తెలుసుకోవచ్చా అని అడిగింది. ఈశ్వర్ మాట్లాడుతూ, నీలాగే నాకు ఎవరూ లేరు, కాలేజీ చదువులయ్యాక ఉద్యోగం కోసం వేట, ఉద్యోగం దొరికాక పెళ్ళి, ఆ తర్వాత సంసార బాధ్యతలు, అనుకోకుండా నా భార్య చనిపోవటం, ఇలా 20 సంవత్సరాలు తెలియకుండానే జీవితం గడిచిపోయింది. నా భార్య చనిపోయిన దగ్గర నుంచి ఒంటరితనం వేధించసాగింది. ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నా కూడా నాకు పెళ్లి చేసుకోవాలని లేదంటూ తప్పించుకున్నా. ఎప్పుడైతే మొదటిసారి కాలేజీలో నిన్ను చూశాక, నీ గురించి తెలుసుకున్నాక అప్పటి నుంచి నీ గురించే ఆలోచించసాగాను. ఎందుకో నా మనసు పదే పదే నీ వైపే లాగసాగింది. నాది పెద్దలు కుదిరించిన పెళ్లి సుమన, అయినా కూడా నేను నా భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. నా భార్య చనిపోయాక మొదటిసారి వేరొక స్త్రీని నా అని ఫీల్ అయ్యి చూసింది నిన్నే. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ వయసులో ప్రేమ పెళ్ళి ఏంటని అనుకోకుండా నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకోవటం గురించి ఆలోచిస్తావు కదూ అని అడిగాడు ఈశ్వర్. సుమనికి ఏం మాట్లాడాలో అర్థం కాక, ముందు భోజనం చేద్దాం రండి అని పిలిచింది. సుమన వండిన వంటలన్నీ ఎంతో ఇష్టంగా తిన్నాడు ఈశ్వర్. భోజనం చేసి చేతులు కడుక్కుంటూ, చాలా సంవత్సరాల తర్వాత ఇంటి భోజనం తృప్తిగా తిన్నాను, థ్యాంక్ యూ సుమన అని చెప్పాడు. నేను మళ్ళీ రేపు ఇదే టైంకి మీ ఇంటికి నీ చేతి భోజనం తినటానికి వస్తాను.
రేపు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమో కాదో నీ నిర్ణయం మొహమాటం లేకుండా చెప్తావు కదూ అని వెళ్ళిపోయాడు. సుమనికి ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తనకే అర్థం కావట్లేదు. పూజారి కోరింది అదే వరం, దేవుడిచ్చింది అదే వరం అని సుమన ఆలోచించసాగింది. ఎన్నాళ్ళు ఎవరి కోసమైతే తను పెళ్లి చేసుకోకుండా ఎలా ఒంటరిగా మిగిలిపోయిందో, ఇప్పుడు ఆ మనిషి వచ్చి తనని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంటే ఆ దేవుడే దిగివచ్చి వరాన్ని ప్రసాదిస్తున్నట్లు అనిపించింది సుమనకు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి చక్కగా రెడీ అయ్యి శివాలయానికి వెళ్ళి ఆ ఈశ్వరునికి తన మనసులో మాట చెప్పుకుంది సుమన. తాను తన ప్రాణమైన ఈశ్వర్ని పెళ్లి చేసుకోవటానికి అనుమతిని ప్రసాదించమని వేడుకుని ఇంటికి తిరిగి వచ్చి మధ్యాహ్నం భోజనానికి వంట మొదలుపెట్టింది. మరుసటి రోజు మధ్యాహ్నం ఈశ్వర్ రానే వచ్చాడు. ఏమని నిర్ణయించుకున్నావు సుమన అని అడిగాడు. ముందు భోజనం చేద్దాం ఈశ్వర్, తర్వాత మాట్లాడుకుందామని సుమన భోజనం వడ్డించింది. నిన్నటిలానే ఎంతో ఇష్టంగా భోజనం చేసిన ఈశ్వర్ సుమనికి మరోసారి థ్యాంక్స్ చెప్పాడు. సోఫాలో కూర్చుంటూ ఈశ్వర్, ఇప్పుడు చెప్పు సుమన, నీ నిర్ణయం ఏంటి అని అడిగాడు. మౌనంగా అక్కడి నుండి లేచి వెళ్ళిన సుమన తను రాసుకున్న డైరీని తీసుకొచ్చి ఈశ్వర్ చేతిలో పెట్టి, ఇది చదవండి ఈశ్వర్ గారు, నా మనసేంటో మీకు తెలుస్తుంది అని అంది. ఆ డైరీ తీసుకుని ఈశ్వర్ మరొకసారి మొత్తం వివరంగా ప్రశాంతంగా చదివాడు. మొత్తం చదివిన తర్వాత తలెత్తి సుమన వైపు చూశాడు ఈశ్వర్. ఎదురుగా ఉన్న సోఫాలో సుమన తలదించుకుని చేతిలో చేయి వేసుకుని టెన్షన్ పడుతూ కూర్చుంది. ఆ డైరీ చదివాక ఈశ్వర్ తనని ఎలా అర్థం చేసుకుంటాడో అని టెన్షన్ పడుతుంది. తనను అలా చూసిన ఈశ్వర్కి సుమన మీద ప్రేమ ఇంకా ఎక్కువైపోయింది. వెంటనే లేచి వచ్చి సుమన దగ్గర కింద కూర్చుని తన ఒడిలో తలపెట్టుకున్నాడు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకి సుమన ఉలిక్కిపడింది. ఒక్క క్షణం ఏం చేయాలో తనకి అర్థం కాలేదు. ఎన్నాళ్ళు నన్ను ఇంతగా ప్రేమించి నా కోసం ఒంటరిగా మిగిలిపోయావా అంటూ ఈశ్వర్ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. సుమనకి కూడా కన్నీళ్లు ఆగలేదు. ఈశ్వర్ తలలో చెయ్యి వేసి నిమురుతూ అలాగే ఉండిపోయింది. ఇద్దరు కూడా మౌనంగానే ఆ సంతోష సమయాన్ని అనుభవించసాగారు. సుమన మాట్లాడుతూ, ఎన్నాళ్ళు నీకోసం కలలు కంటూనే జీవితాన్ని గడిపేశాను. ఇప్పుడు ఇదంతా నిజమే కదా, కల కాదుగా అంటూ ఏడవసాగింది. ఈశ్వర్ లేచి తన పక్కనే కూర్చుని తన ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని తన నుదిటి మీద ముద్దు పెట్టుకుని, ఇదంతా కల కాదు బంగారం, నిజంగా నిజం అంటూ తనని గట్టిగా హత్తుకున్నాడు. సుమన కూడా తన 2 చేతుల్ని ఈశ్వర్ చుట్టూ వేసి గట్టిగా పట్టుకుంది. ఇంకెప్పుడూ నిన్ను వదలను అని మనసులో అనుకుంటూ ఈశ్వర్కి నిజంగానే సుమన మీద ప్రేమ కలిగింది. తను అంతకు ముందే సుమన డైరీ చదివానని చెప్తే తను ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అని చెప్పలేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం.